థ్యాంక్ యూ సార్. హలో హలో, ఎక్కడున్నారు? ఇక్కడ టెంపుల్ బయట ఉన్నానండి. ఎక్కడ? పార్కింగ్ దగ్గర. అనన్య ఏంటి ఇక్కడ ఉంది? జే నువ్వా? ఇన్నాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడింది నువ్వా? నిన్న ఫోన్ చేసింది అనన్య. అనన్య 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 ప్లీజ్. నేను నీ ప్రొఫైల్ చూశాను, జే గణేష్ అని ఉంది. నువ్వే గణేష్ అని తెలుసుకోలేదు. ఇన్నాళ్ళు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? ఎంత బాధపడ్డాను, ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? అనన్య నేను చెప్పేది ఇంకేం చెప్పకు. అనన్య సమయం చూసుకుని అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను కదా. అసలు ఈ గణేష్ ఎవడు? అనన్యకి గణేష్కి సంబంధం ఏంటి? గణేష్ నేను కాదు అని అనన్యకి ఎలా చెప్పాలబ్బా? అన్నయ్య నంబర్ యాక్టివేట్ అయిందే. నెంబర్. హలో, నా పేరు భార్గవి అండి. మీరు యూజ్ చేస్తున్న ఫోన్ మా అన్నయ్యదే. ఆ ఫోన్ కోసం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఆ ఫోన్లో మా అన్నయ్య స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా అండి? నేను ప్రస్తుతం నేను ఊర్లో లేను. రేపు ఉదయం జేఆర్జీ నూకాలమ్మ టెంపుల్ దగ్గర కలుద్దాం. సరే, థ్యాంక్స్ అండి. అసలు ఈ గణేష్ అనేవాడెవడు? నాకీ టార్చర్ ఏంట్రా బాబు. ఈ అమ్మాయిని కలిస్తే ఏమని తెలియచ్చు. హలో, అనన్య చెప్పు. జే ఎక్కడున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కి ఇంకా చాలా టైం ఉంది, కానీ నేను నూకాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాను. నువ్వు త్వరగా వచ్చేసే. వస్తాను. సరే, బాయ్. నువ్వు కూడా గుడి దగ్గరికి రమ్మనాలా? ఏం చేస్తాం, వెళ్దాం. హాయ్. ఇంత లేట్ ఏంటి జే? ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది అనన్య. ఈ దూరం ఇంకా భరించలేను జే. వచ్చేసా కదా. పూజకి లేట్ అవుతుంది, త్వరగా రా జే. పంతులు గారు బైక్ పార్క్ waiting. చేసేస్తా. భార్గవి రాకముందే అనన్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. పద. जनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् हिरण्यगर्भादिसुरासुराणां किरीटमाणिक्यविराजमण्डितम् తీసుకో. ఇంకేంటి అనన్య? అప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామన్నా. ఇంకెప్పుడైనా వెళ్దాం, సరేనా? అలాగే, నువ్వు మర్చిపోకు మరి. టైం అవుతుంది, వెళ్దాం. అప్పుడేనా? ఆఫీస్కి వెళ్ళాలి కదా. వెళ్దాం. వెళ్దాం. పద. రా. సరే, బైక్ తీసుకొస్తాను.
ఒకసారి కాల్ ట్రై చేసి చూద్దాం. హలో, హలో, ఎక్కడున్నారు? మీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను గుడి దగ్గర ఉన్నాను. నేను కూడా గుడి దగ్గరే ఉన్నాను. ఎక్కడా? ఇక్కడే గుడి ముందు ఎంట్రన్స్లో ఉన్నాను. మీరేనా? హాయ్. హలో అండి. హాయ్. అసలు ఏం జరిగింది? మీరు యూజ్ చేస్తున్న ఫోన్ మా అన్నయ్యదేనండి. మీ అన్నయ్య ఎక్కడా? మా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు. సారీ అండి. ఫీల్ అవ్వకండి. మా అన్నయ్య మాతో చాలా హ్యాపీగా ఉండేవాడు. అలాగుండడం దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. తను చివరిగా ఎప్పుడు మాట్లాడాడు? యాక్సిడెంట్కి ముందు రోజు మాట్లాడాడు. సారీ. దీని గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా మాట్లాడదాం. మీ అన్నయ్య ఫోన్ నాకు దొరకలేదమ్మా. నేను కొత్త సిమ్ తీసుకుంటే మీ అన్నయ్య సిమ్ నాకు వచ్చింది. అవునా? సారీ అండి. పెద్దయ్య గారు ఏం చూస్తున్నారు? ప్రపంచాన్ని. బాగుందా? విశాలంగా ఉంది. మరి ఇదే విషయాన్ని అయ్యగారితో చెప్పమంటారా? అబ్బో వద్దు, ప్రపంచం చీకటైపోతుంది. ప్రయాణం బాగా జరిగిందా బావగారు? జరిగిందండి. రండి రండి. రండన్నయ్య గారు. అమ్మగారు, అమ్మగారు, ఓ అమ్మగారు ఇక్కడ ఉన్నారా? అమ్మగారు, ఈ విషయం మీకు తెలిసిందా? చెప్తేనే కదరా తెలిసేది. ఓగోరించావు గాని చెప్పి చావు. అదే అమ్మగారు, మీ మేనకోడలికి పెళ్లి చూపులు అంటండి. అబ్బా, ఇక్కడ దవడ పెళ్ళింది, అక్కడ బాజా మోగుద్ది. మా అమ్మాయి అంతా చెప్పిందండి. తన ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్ను. ఇప్పుడు కూడా తనకు నచ్చిన వాడిని ఎంచుకుంది. నా కూతురి మాటను నేను ఎప్పుడూ కూడా గౌరవిస్తాను. ఎందుకంటే అమ్మాయి అంత తేలిగ్గా ఎవ్వరిని ఇష్టపడదు. అమ్మాయి గారు, అబ్బాయి గారు కత్తిలా ఉన్నారండి. ఛీ, నోర్మై. చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నా దిష్టే తగిలేలా ఉంది నీకు. అలా కూర్చోమ్మా. మనం ఎంత చేసినా ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే కదా బావగారు. ఏమండి, కట్న కానుకల గురించి మాట్లాడండి. బావగారు, మరి కట్న కానుకల విషయం? అయ్యో బావగారు, నిలువెత్తు బంగారాన్ని మాకిస్తున్నారు. ఇంతకన్నా మాకింకేం కావాలండి? అవునన్నయ్య గారు, మీ అమ్మాయి ముందు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే. సాక్షాత్తు లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంటే ఇంకేం కావాలి? శుభం. ఏం ఆలస్యమైంది పంతులు గారు? వచ్చేసరికి. ఇంత ఆలస్యంగా వచ్చారే? రండి కూర్చోండి. కుమారి, ఆ, కూర్చోండి. పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టండి. అయ్యా, దివ్యంగా ఉండాలి. దివ్యమైన ముహూర్తం ఉంది 4 రోజుల్లో. సరే అయితే ఆ రోజే నిశ్చితార్థాన్ని ఖాయం చేయండి. అమ్మా అనన్య, ఇలా రామ్మా. ఏవండి అన్నయ్య గారు, ఇవాళ నుంచి మీ అమ్మాయి మా ఇంటి కోడలు. అలాగే. అన్నయ్య గారు, మా ఇంటికి వచ్చేంత వరకు మా కోడలు జాగ్రత్త. అలాగే. ఎవరే వెళ్తుంది? అయ్యో అమ్మగారు, మీకు ఈ విషయం తెలీదా? అమ్మాయి గారికి పెళ్లి కుదిరిందమ్మా. అర్జెంటుగా ఈ విషయం ఊరందరికీ చెప్పాలమ్మా. అన్నయ్య, ఏం
నువ్వు చేస్తుంది? రా చెల్లెమ్మా, ఇదేనా రావటం? రామ్మా కూర్చో. ఏంటన్నయ్య అనన్యకి సంబంధం చూసావంట? అవునమ్మా, మంచి సంబంధం. ఛే, నీకు తప్పనిపించడం లేదు? అదేంటమ్మా, నా కూతురు పెళ్లి చేయటం నాకు తప్పనిపించటం ఏంటి? అంటే ఆనాడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మా ఆయన ఒప్పించి నీకు చేసిన మేలు మర్చిపోయావా? మ్మ్హ్మ్. చేసిన మేలు ఇచ్చిన మాట మర్చిపోయే మనిషిని కాదమ్మా. అయితే ఇప్పుడు నువ్వు చేసేదేంటి? నువ్వు నాకు చేసిన మేలు ఎప్పుడో తీర్చేశాను. ఇక ఇచ్చిన మాట అంటావా? నీ కొడుకు గురించి నాకు బాగా తెలుసు. చూస్తూ చూస్తూ నా కూతురు గొంతు కయ్యలేను. చూస్తా, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. శాంతం, నువ్వు నా చెల్లెలు వల్ల ఒకే ఒక కారణం చేత నేను ఇంతవరకు శాంతంగా ఉన్నాను. చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా నా కూతురు పెళ్లి తనకు నచ్చిన వాడితోనూ చేస్తాను, అంతే. అది చూస్తా. మీరెప్పుడు ఇంత సంతోషంగా జాలీగా ఎలా ఉండగలుగుతున్నారు? మనకి ఎలాంటి బాధ వచ్చినా సంతోషం వచ్చినా నలుగురితో పంచుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అవునా? అదిగో మీరు మళ్ళీ నవ్వుతున్నారు. మీరు ఇలా నవ్వుతూ ఉంటే మీరు చాలా బాగుంటారు తెలుసా. మనసులో బాధ పెట్టుకుని బయటికి నవ్వడం చేత కాదు. ఎందుకు? మిమ్మల్ని చూసినా మీతో మాట్లాడినా నాకు బాగా అనిపిస్తుంది. మీరు కొన్నాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? కొంతకాలం కాదు, ఎంతకాలమైనా మీతోనే ఉంటాను. హ? సారీ, చేస్తాను. ఎందుకలా అంటున్నారు? మనసుకు తగిలిన గాయం మానాలంటే కొంత ఓదార్పు కావాలి కదా. వెళ్దామా? ఓకే పదండి. రే మావా, ఇదిగోరా సిమ్ము. రే మావా, చాలా థ్యాంక్స్ రా. ఈ రోజు నుంచి కొత్త లైఫ్ లీడ్ చేయబోతున్నాను రా. నువ్వేదో ఒకటి చేసుకోరా బాబు, నాకు నిద్ర వస్తుంది, పోయి ఓకే పడుకుంటాను. బాయ్. రే రండ్రా. రే మహేష్, ఆలీ, రండ్రా లోపలికి. మహేష్, ఆలీ, డోర్లు ఏంటి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి? నెంబర్కి ఏంటి ఇన్ని కాల్స్ వస్తున్నాయి? ఎవరో చూద్దాం. హలో హలో గణేష్, ఏమైపోయావు? ఎన్ని రోజులు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఏమైపోయావు? నేను అర్జెంట్గా కలవాలి గణేష్. రేపు కలుద్దాం. రేపు ఉదయం నూకాలమ్మ టెంపుల్ దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు తప్పకుండా రావాలి. రాత్రి ఆడెవడో ఫోన్ చేసి ఆత్మ అన్నాడు. ఇప్పుడు ఈవిడెవరో కాల్ చేసి గుడి దగ్గర కలుద్దాం ఉంటుంది. ఒకసారి ఈ నంబర్ గురించి ఎంక్వైరీ చేద్దాం. సిమ్ ఎంక్వైరీ ఎక్కడండి? అక్కడండి. థ్యాంక్ యూ మేడం. హాయ్ సార్. చెప్పండి సార్, నేను కొత్తగా ఓ సిమ్ తీసుకున్నాను. ఆ నంబర్కి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. ఆ నంబర్ ఇంతకుముందు ఎవరు యూజ్ చేస్తారో తెలుసుకోవచ్చా? ఓకే. 9000 15324578. ఓకే, 1 minute. ఓకే సార్. ఈ నంబర్ ఇంతకు ముందు గణేష్ అనే వ్యక్తి యూజ్ చేశాడండి. సార్, మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్.
సార్ నిన్న కాల్ చేశాను కదా. ఓ నువ్వేనా? ఓకే అమ్మా, ఓకే, గుడ్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. జై, ఒకసారి లోపలికి రా. చెప్పండి సార్. ఈ అమ్మాయి పేరు అనన్య, మన ఆఫీసులో న్యూ జాయిన్. ఓకే. హలో. హాయ్ అండి. ఈ అమ్మాయిని మీ టీంలోకి తీసుకోండి. ఓకే సార్. అలాగే జాబ్ డీటెయిల్స్, వర్క్ ప్రాసెస్ మొత్తం నేర్పించండి. ఓకే. ఓకే సార్. హలో, వెళ్దామా? అబ్బో బంపరా పగిలించేలా ఉన్నాయి నాకు ఈరోజు. తోంటే నీదేంట్రా? అబ్బా, చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. అమ్మ నా ముసలి. ఓహో, చూసేసానండి. ఏం చూసావురా? ఎంతటి రసికుడవో తెలిసేరా, నాకు తెలిసేరా. ఏం తెలిసిందిరా? నాకు తెలిసిందిలే. నీకు బలిసిందని నాకు తెలిసిందిలే. అవి కళ్ళ కామపు ముళ్ళ. ఏం మాట్లాడుతున్నావురా? తెలుగులోనేనండి. తెలివిగా మాట్లాడుతున్నావు అనుకున్నాను. అబ్బో, చూడాల్సిందంత చూసేసి, చేయాల్సిందంత చేసేసి, కట్ చేయాల్సిందంత కట్ చేసి నాతో పోట్లాడుతున్నారా మీరు? యాదవ గోల. ఏంటి మీ గోల? మగ బుద్ధులు పోనిచ్చుకోలేదు. ఇలా కనబడితే బుద్ధుడు కూడా బుద్ధిగా ఉండలేడు. ఇలా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడితే చెంప పగిలిద్ది. నీ చెయ్యి నా చెంపను తాకితే పట్ట పగలే పండగ చేసుకుంటాను కుమ్ము. ఒరే అప్పిగా, నువ్వే ఓ దండగా, నీకెందుకురా పండగ? అయ్యగారు, ఇక నుండి మీ ఆటలు నేనుండగా సాగవు. అది కాదురా, సామాన్లు తల 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 మెరిచిపోతున్నాయిరా. రే అప్పిగా, బిందెలు కుందెలైపోతాయి. జాగ్రత్త. నువ్వు వెళ్ళు. అయ్యగారు బొక్కల న్యూస్, అదే న్యూస్ చదువుకోండి. నా చావుకి కారణమైన నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా? ఏంటిది? ఏదో వాయిస్ వినబడుతుంది. ఓహ్. ఇప్పుడే వస్తాను. హాయ్ అనన్య. హాయ్. మీరేంటి ఇక్కడ? ఇక్కడ చిన్న పని మీద వచ్చా. మీరేంటి ఇక్కడ? టెంపుల్కి వచ్చాను. టెంపుల్కి వచ్చారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. నేను ఆఫీస్కే వెళ్తున్నాను. పదండి, ఇద్దరం వెళ్దాం. పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అయ్యో, నేనేం మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్ళడం లేదు, బండి మీదే కదా. పదండి వెళ్దాం. నేను మళ్ళీ చేస్తాను రా.
ఎవడే వీడు? తను నా ఆఫీస్ కొలీగ్ బావా. కొంచెం మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద అంటే? ఆ? ఈ రోజు నేను చంపేస్తానే నిన్ను. బాస్, ఎంత నువ్వు బావైనా ఆడపిల్ల మీద ఇలా చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు. రేయ్, నా కొడక నన్నే తోస్తావరా? రేయ్! అనన్య బంధువు కాబట్టి బతికిపోయావు, లేకుంటాను నిన్ను వదిలిపెట్టండి రా.